అర్హులై ఆ కాణంలోకి ప్రవేశించలేదు. నీవు నేను కూడా మనము మన యొక్క జీవితంలో విశ్వాసం లేనప్పుడు ఆ పరమ కాణంలోకి మనం కూడా ప్రవేశించలేం. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు దేవుని ఇంట్లో కూర్చున్నా, ఎంతసేపు దేవుని వాక్యం విన్నా విశ్వాసం లేకపోతే ఆ యొక్క పరలోకంలో ప్రవేశము లేదు. కాబట్టి మన జీవితంలో ఇంకొక వ్యక్తిని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు. ఇక్కడ ఏముంది? విశ్వాసం లేకుండా ఉంటే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎవరికైతే విశ్వాసం లేదు వాళ్ళందరికీ దేవునికి ఇష్టం రాసిందా? ఇష్టలు కాదని రాసిందా? ఇక్కడ మన జీవితంలో విశ్వాసము అనేది లేకపోతే, దేవుడు ఉన్నాడు, దేవుడు మనకి ఇది చేస్తాడు, దేవుని అని మనం నమ్మించకపోతే మనకు దేవునికి ఇష్టలము కాము. ఒకనొక దినము దేవుని యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత, తీర్పులోనికి వచ్చిన తర్వాత దేవుడు మనందరిని ఒకరి తర్వాత ఒకరు ప్రవేశపెట్టినప్పుడు నిన్ను నన్ను కూడా ప్రశ్న వేస్తాడు. మనం వచ్చిన తర్వాత నిన్ను నన్ను కూడా ఉంటాడుతాడు. అమ్మ, నీవు నాకు మందిరానికి వచ్చావు కరెక్టే, పాలుపంపులు పొందావు కరెక్టే, పాటలు పాడావు కరెక్టే, దేవుని సన్నిధిలో అన్ని కార్యక్రమాలు పాల్గొన్నావు కరెక్టే, కానీ నీళ్ళు ఏం లేదు విశ్వాసం. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. పొయ్యిలో మనం వేనీళ్ళు కాస్తాం కదా, వేనీళ్ళు కాచేటప్పుడు పొయ్యిలో వేలు పెడితే కాలుతుందా చల్లగా ఉంటుందా? చెప్పాలండి, కాలుతుందా? అదే ఆ ఖాళీ మంటలో మన జీవితాంతం మన ఆత్మ ఉంటే ఏమవుతూ ఉంటాం మనం? ఎల్లప్పుడూ ఇంక మన యొక్క ఆత్మ ఆత్మకు మరణం ఉందా? మన శరీరానికి మరణం ఉందా, కానీ మన ఆత్మకు మరణం ఉందా? అంటే మనం అందరికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి వెళ్ళిపోతే ఏమవుతాం? నిత్యం ఆరగ్నిలో కాలుతూనే ఉంటాం. అందుకే ధనవంతుడు ఏం చెప్తాడు? ఈ యొక్క అగ్నిగుండంలో ఉంటే చాలా కష్టం, కాబట్టి అక్కడికి వెళ్ళి నా యొక్క అన్నదమ్ములకి, నా యొక్క చుట్టాలందరికీ ఏం చెప్పాలి? దేవుని వాక్యము ప్రకటించమని చెప్తారు. ఒక్కసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఆ యొక్క మరణ వేదన, ఆ యొక్క పాపపు వేదన ఎంత భయంకరంగా ఉంటుందంటే మన ఊహకు కూడా అందదు. కాబట్టి మనందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం కూడా ఉంటాము. ఈ యొక్క ఇదే 11వ అధ్యాయము 11వ వచనము. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అబ్రహాము సారా వీరిద్దరికీ కుమారులు లేనప్పుడు దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలంట, 99 సంవత్సరాలంట. అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి నువ్వేం భయపడకు, నీకు పిల్లలు పుడతారని చెప్తే అబ్రహాం అనుకున్నాడంట, ఇదేంటి ఈ నిజంగా ఫస్ట్ ఏంటంటే ఆలోచించాడు. ఏంటి మన యొక్క దాన్ని చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయము ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనము. 90 ఏళ్ళ గలవాడిని ఇప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చాలండి. ఇదే 18వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. ఆదికాండం 18వ అధ్యాయము 11వ వచనం. 18, 11. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. శ్రీధర్మము సారాకు నిలిచిపోయిన. ఇప్పుడు అబ్రహాంకి 99 సంవత్సరాలు, సారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఇప్పుడు అంటున్నారంటే దేవుడు వచ్చి మీకు పిల్లలు పుడతారు, వాళ్ళని సముద్రంలో ఇస్రాయేలు ఏ విధంగా అయితే లెక్కించలేమో అంత విస్తారంగా మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తాడు. అప్పుడు సారా ఏమంటది? కింద వచ్చిన చూడండి, 14వ వచనము, 13వ వచనము. అంతటి యెహోవా అబ్రహాముతో వృద్ధురాలినైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేను. అంటే సారా ఏం చేసిందంట? చెప్పిన వెంటనే నవ్విందంట. ఇదేంటి, నేను వృద్ధాలు అయిపోయాను కదా, నా భర్త కూడా వృద్ధుడైపోయాడు, నేను ఎలాగా పిల్లల్ని కనగలను అని నవ్వితే
ఆ కింద 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలము నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలిగినను. అబ్రహాము దేవుడికి చేసిన వాగ్దానంలో సారా ఒకసారి వెనకడుగు వేసింది, కానీ దేవుడు చెప్పాడంట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నా. కాబట్టి మన జీవితంలో ఏదైనా ప్రభువుని అడిగినప్పుడు విశ్వాసంతో అడిగితే అది మనకు అనుగ్రహింపబడుతుంది. మనం సందేహించకూడదు. ఇక్కడ సారా సందేహించినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. చూసారా, ఆ అమ్మాయి 10th క్లాస్ ఎగ్జాము ఫెయిల్ అయిపోయినా తిరిగి ఎగ్జామ్ రాయకుండా పాస్ అయిపోతాను నేను అని నమ్మిక ఉంచింది. దేవుడు దాన్ని ఏం చేశాడు? సఫలం చేశాడు. దేవుడు ఆ అమ్మాయి ఉంచుకున్న నమ్మకాన్ని, ఆ అమ్మాయి యొక్క తీర్మానాన్ని బలపరిచాడు. నీవు నేను కూడా మన యొక్క జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. దేవుడికి కార్యం చేయట్లేదు కదా, దేవుడికి కార్యం చేయట్లేదు కాబట్టి మనం ఏం చేద్దాం, తిరిగి లోకంలోకి వెళ్ళిపోదాం, ఎందుకు ఇక్కడికి వచ్చిన ఆశీర్వాదాలు ఏమీ లేవు, దేవుడి ఇంటికి వచ్చినా మనకి ఎదుగు లేదు, దేవునిలో మనం ఆశీర్వాదం పొందట్లేదని మనం అనుకుంటున్నప్పటికీ కారణం ఏంటంటే మనలో ఏమి లేదు, విశ్వాసము లేదు. విశ్వాసం లేని జీవితము వ్యర్థము. ఎవడైతే విశ్వాసము లేదో వాడు దేవుడికి ఇష్టడు కాడు. కాబట్టి నీవు నేను దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీవు నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీవు నేను కూడా ఆశీర్వాదములు పొందాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే ప్రతిఫలం ఉంటుంది, విశ్వాసం ఉంచితేనే పరలోక రాజ్యం ఉంటుంది, విశ్వాసం ఉంచితేనే ఆశీర్వాదం ఉంటుంది. మన విశ్వాసము లేకుండా, మన జీవితాల్లో విశ్వాసం లేకుండా మనము తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి తిరిగి లోకంలో జీవించేసి మనం తిరిగి ఇక్కడికి వచ్చి నాకు ఆశీర్వాదం పొందలేదంటే, ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి అంట, ఒక సాధువు గారు ఒక పెద్ద చెరువు దగ్గర 2 కొండల మధ్య మంచి పచ్చిక బయలు ఉండే ఒక చిన్న పల్లెటూరు ఉందంట. ఆ పల్లెటూరులో ఒక సాధువు గారు ఉండేవారంట. ఆ సాధువు గారు ఉంటూ వచ్చినప్పుడు ఆ సాధువు గారి దగ్గర ఒక శిష్యుడు వచ్చాడంట. శిష్యుడు ఆ ఊర్లో అతనే ఈ యొక్క పరిస్థితులన్నింటినీ చిరాకు వచ్చి, నేను కూడా దేవుని సేవలో ఉండాలి, దేవుణ్ణి సన్నిధించుకోవాలి, దేవుని యొక్క స్మరణలో ఉండిపోదామని ఆ సాధువు గారి దగ్గరికి వచ్చాడంట. సాధువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సాధువు గారు ఈయనకి ఆ యొక్క దేవుని గురించి చెప్పి ఆ భక్తి అంతా నేర్పించి అక్కడ ఉంచి ఆ పరిస్థితిలో ఉంటున్నప్పుడు సాధువు గారు అన్నారంట, పెద్ద ఆయన, నేను వెళ్తాను, ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండి నేను ఏదైతే చెప్పానో దాని అంతటినీ పాటిస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఈ దేవుని సేవలో ఉండిపో అని చెప్పాడంట. ఈయన వెళ్ళాడంట. ఆయన వెళ్తూ ఈయనకంట ఇక 2 అంగిలు ఇచ్చాడంట, 2 వస్త్రాలు ఇచ్చాడు. అతను కట్టుకోవడానికి, ఒకటి కట్టుకోవడానికి, ఒక ఉతికి ఆరేసుకొని 2 వస్త్రాలు ఇచ్చి, ఆయనకి ఆహారం కావాలంటే ఊర్లోకి వెళ్ళి ఎవరొకరు పెడతారో తినేసి దేవుని స్మరణలో ఉందని చెప్పి ఈయన వెళ్తూ వచ్చాడు. వెళ్తూ వచ్చినప్పుడు ఈయన అలాగే కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. ఈ యొక్క శిష్యుడు అక్కడ ఉంటూ వచ్చినప్పుడు కొన్ని రోజులకి ఈయన ఆకలి వేసి ఆ ఊర్లో ఆహారం కోసం వెళ్ళాడంట. ఒక అమ్మగారి ఇంటికి వెళ్ళి ఆహారం తెచ్చుకునే లోపల ఈయన వస్త్రం ఆరేసాడు కదా, ఆ వస్త్రం కనిపించట్లేదంట. ఇదేంటి కనిపించట్లేదని మొత్తం తిరిగి చూశాడంట. తిరిగి చూస్తే ఒక కన్నం దగ్గర కొన్ని చింపేసిన మొక్కలు, ఈ వస్త్రం యొక్క చింపేసిన మొక్కలు ఉన్నాయి. చింపేసిన మొక్కలు ఉంటున్నప్పుడు ఈయన చూసి, అమ్మో ఎలకొచ్చేసింది, ఎలకొచ్చేసి వస్త్రం తినేసి ఇప్పుడు నాకు వస్త్రాలు లేదు, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ఇతనికి ఏం కావాలి, వస్త్రం కావాలి. వస్త్రం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇతని దగ్గర లేదు కదా, ఊర్లోకి వెళ్ళాడంటే ఊర్లోకి వెళ్ళి ఒక పెద్ద ధనవంతురాలు ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా నేను ఇలా ఉంటాను, ఇలా వస్త్రం నాది 2 ఉంటాయి, నాకు 2 ఉంటే ఒక వస్త్రం ఇలా పెట్టుకుంటే ఎలా కొట్టేసింది, నాకు ఒక వస్త్రం ఇప్పించండి అన్నమాట. వస్త్రం ఇప్పిందంటే ఆవిడ ఇంకో వస్త్రం ఇచ్చిందంట. ఇంకో వస్త్రం ఆయన తెచ్చుకుని మళ్ళీ యథావిధిగా తన రోజు ఏది చేస్తున్నాడో అదే చేస్తూ వస్తున్నాడు. అలా ఉంచినప్పుడు కొన్ని రోజులకి మళ్ళీ ఆ వస్త్రం ఏమైపోయింది, మళ్ళీ వెళ్ళి పాడు చేసింది, మొత్తం కొట్టేస్తే మళ్ళీ ధనవంతరాల దగ్గర వస్త్రం కొట్టేస్తుందండి, అలా పాడు చేసింది. ఒక వస్త్రం అంటే ఈసారి వస్త్రం ఇస్తా ఆ ఎలక ఉంది కదా, ఎలకని ఈసారి ఎలక వచ్చినప్పుడు అలా బెదిరించడానికి ఒక పిల్లిని ఇస్తాను, ఆ పిల్లిని పెంచుకోందంట. ఇప్పుడు ఏం చేశాడు, వస్త్రంతో పాటు ఏం తెచ్చుకున్నాడో పిల్లిని తెచ్చుకున్నాడు. పిల్లి ఊరికినే ఉంటుందా, ఏం పెట్టకుండా ఏమి తినకుండా పిల్లి ఊరికినే ఉంటుందా? పిల్లికి ఏం కావాలి, ఇప్పుడు పాలు కావాలంటే మన దగ్గర ఏమైనా ఉందా, మళ్ళీ ఆడికి వెళ్ళాడు, లోకంలోకి వెళ్ళాడు. ఊర్లోకి వెళ్ళి మళ్ళీ పెద్ద ఇంటి అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలా పిల్లిని ఇచ్చో బాగానే ఉంది, పాలు ఏమంటే పాలు ఇచ్చిందంట. అలా 2-3 సార్లు ఇచ్చిందంట. ఇలా కాదు, నీకు ప్రతిసారి నేను అక్కడ ఇవ్వగలను, నా దగ్గర బోల్డ్ ఆవులు గేదెలు ఉన్నాయి, అందులో ఒక దాన్ని తీసుకుని వెళ్ళి పాలు పిండుకుని ఆ పాలు పిల్లికి పోయి పిల్లి ఎలకొచ్చినప్పుడు తోలుతుంది, నీ వస్త్రం కాపాడబడుతుందంట. సరే, ఇప్పుడు ఏమైంది, ఈ పాలు తీసుకోవడం, పాలు గేదె ఉచితంగా ఇస్తుందా,
దానికి ఏం చేయాలి? గడ్డి వేయాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, ధనవంతురాల దగ్గరికి వెళ్ళాడు. ధనవంతురాల దగ్గరికి వెళ్ళి ధనవంతురాలు ఏం చెప్పింది? ఓ 2-3 సార్లు ఇచ్చింది. తర్వాత ఏం చెప్పింది? బాబు అక్కడ నాకు ఒక కొద్దిగా పొలం ఉంది, ఆ పొలాన్ని సేద్యపరుచుకుని ఆ గడ్డిని దానికి ఆ యొక్క ఆవుకి, ఆవు పాలు ఇస్తుంది, పాలుకు పిల్లిపోయి పిల్లి వచ్చి ఏం చేస్తుంది? ఎలకనే సవరేస్తుంది అని చెప్తుందండి. సరే, ఇది బాగానే ఉంది కదా. ఇలా కొన్ని రోజులు చేసేటప్పుడు ఇప్పుడు ఆ గడ్డి పొలం పంచుకున్నది అయిపోయింది. ఇప్పుడు గడ్డిని కావాలంటే ఏం చేయాలి? పొలాన్ని దున్నాలి, మళ్ళీ అందులో విత్తనాలు వేయాలి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతురాల దగ్గరికి వెళ్ళాడు. ధనవంతురాల దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? ఈ యొక్క దున్నడానికి ఎద్దులు తెచ్చుకున్నాడు. ఎద్దులు తెచ్చుకుని ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ దున్నడం మొదలుపెట్టాడు, విత్తనాలు వేసాడు. ఆ విత్తనాలు వేస్తే గడ్డి వచ్చింది, గడ్డి ఆవుకు పెట్టాడు, ఆవు పాలు ఇచ్చింది, పాలు పిల్లికి పోసాడు. పిల్లి ఏం చేసింది? ఎలాగ వచ్చినప్పుడల్లా వస్త్రాన్ని కాపాడుతూ వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అతను ఏమైపోయాడంటే శుభ్రంగా, ఇంతకుముందు 2 పంచులతో ఉండేవాడు, నీట్గా ఒక కద్దర వస్త్రం వేసుకుని, కద్దర బట్టలు వేసుకుని ఆడ కూర్చుని ఉన్నాడంట. ఓ రోజు గురువుగారు మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చారు. ప్రదేశానికి వచ్చి చూశారంట, ఇదేంటి ఇక్కడ ఇదంతా నేను వెళ్ళినప్పుడు ఇదంతా లేదు కదా, ఇదేంటి ఇన్ని బట్టలు వచ్చేసి, ఇదేంటి పిల్లి ఉంది, ఇక్కడ ఆవు ఉంది, ఇక్కడ ఈ పొలం అంతా ఉంది. నేను చూసి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మంచిగా కద్దర బట్టలు వేసుకుని, చేతికి 2 గడియాలు పెట్టుకుని, మంచిగా మెడలో బంగారం చేయని కూర్చుని ఉన్నాడంట. కూర్చుంటే ఎవరు వస్తున్నా దగ్గరికి చూస్తే ఎవరైతే గురువారు వెళ్తూ నేర్పించాడో శిష్యుడు, ఆ శిష్యుడే అక్కడ. ఇదేంట్రా బాబు, నీకు ఏం చెప్పాను, ఏం చేస్తావు, మళ్ళీ ఇదేంటి ఇలా బతకడం కోసం అయితే అక్కడి నుంచి రావడం నుంచి ఇక్కడికి, అంతేనా? ఆడు ఎందుకు వచ్చాడు? దేవుడి దగ్గరికి, దేవుని సేవించుకోవాలి, దేవుని సేవించాలని ఆ ఊర్లోంచి వచ్చేసాడు. మళ్ళీ ఆడికి వెళ్ళిపోయాడు, ఆ ఊర్లోనికి వెళ్ళిపోయాడు. ఎలా ఉండడం కోసం అక్కడి నుంచి రావడం ఎందుకు, అంతేనా? ఇలా ఈ యొక్క కార్యక్రమాలను చేసుకోవడం కోసం మళ్ళీ అక్కడి నుంచి ప్రత్యేకంగా ఇక్కడ రావడం ఎందుకు? మనం కూడా మన జీవితంలో దేవుని మందిరంలోకి, దేవుని సన్నిధిలోనికి, దేవుడు రక్షించబడిన తర్వాత మనం వచ్చిన తర్వాత కూడా అనేక మార్లు ఇలాగే దేవుని యొక్క రక్షణలోకి వచ్చిన తర్వాత మనం కూడా లోకంలో ఆశలకి, లోకంలో ఏదో చిన్న అవసరం వచ్చిందని వెళ్తాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వస్తాం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తాం. ఇంకా అలాంటి దానికి మళ్ళీ మనం రావడం దేనికి? ఎక్కడ ఉండిపోతే బెస్ట్ కదా, అవునా? అలా వెళ్ళి రావడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉందా? దేవుని యందు విశ్వాసం లేకుండా ఉండడం వల్ల ఏదైనా ఫలితం ఉందా? ఈ బైబిల్ గ్రంథంలో ఏముంది? దేవుని యందు విశ్వాసిస్తే విశ్వాసం లేకపోతే పరలోకం ఇస్తాను, విశ్వాసం లేకపోతే ఆశీర్వదిస్తాను, విశ్వాసం లేకపోతే నాకు ఇష్టలుగా ఉండొచ్చని ఉందా? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారే ఇష్టలై ఉంటారో, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, వారికే ఆశీర్వాదం ఉంటుంది. ఆ మాత్రం దానికి లోకం నుంచి మనం ఇక్కడ రావడం ఎందుకు, అవునా కదా? మనం గతకాలంలో చూసుకుంటే దేవుని చేత ఆశీర్వాదాలు పొందిన వారు, దేవుని రక్షించుకున్న తర్వాత, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆశీర్వదింపబడడానికి, మనం ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఏంటంటే, అప్పుడు బైబిల్ గ్రంథం ఉందా? అప్పుడు ఉందండి బైబిల్ గ్రంథం. ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే బైబిల్ గ్రంథం అందరి దగ్గర ఉందా? లేదు. కానీ వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. ఎందుకు చేత ఆశీర్వదింపబడ్డారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మనందరికీ బైబిల్ గ్రంథం ఉంది, అయినా మనం దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాం? చూడలేకపోతున్నాం. దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోతున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతే మనందరం కూడా దేనికి అర్హులం? మరణానికి. పాపం యొక్క జీతం ఏంటి? మరణం. ఆ మరణానికి అర్హులం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి మనందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ దినములో మనం ఒక తీర్మానం చేసుకోవాలంటే, ప్రభా ఇంతకాలము మేము జీవిస్తూ వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం, ఈ సన్నిధిలో ఉన్నాం, కానీ మాలో ఏమీ లేదు, విశ్వాసం లేదు. కాబట్టి మేము ఆశీర్వాదం పొందలేకపోతున్నాం, ఆ పరలోక రాజ్యానికి మేము వారసులను కాకలేకపోతున్నాం, నీ యొక్క ఆశీర్వాదములకి నీకు ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ప్రభావం మమ్మల్ని క్షమించు. ఈ దినం నుండి అయినా మేమందరము నీకు ఇష్టలుగా ఉంటాము, నీ యందు విశ్వాసం ఉంచుతాము, ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతామని తీర్మానం తీసుకుని ఆ విధంగా మనం సాగిపోతాం. దేవుడి చిన్న మాటలను దీవించును గాక.